ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హాయ్ శ్రీ పద్మ గారు. హాయ్ అండి. నాకు ఒక పెద్ద డౌట్ వచ్చిందండి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా కొత్త బట్టలు వస్తున్నాయంటే పాత బట్టలు మనం ఇచ్చేస్తూ ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళకి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి, ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ నేను విన్నది ఏంటంటే అలా ఇస్తే నీకున్న ఆరా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి వినడం జరిగింది. ఇది నిజంగా ఇవ్వకూడదు అంటారా? అలా ఇవ్వకూడదా వేసుకున్న బట్టలు? వాస్తవానికి బట్టలు ఎప్పుడు కూడా మన బట్టలు ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటిది సగం వరకే కరెక్ట్. అంటే ఎప్పుడు ఇవ్వకూడదు అది మనం బట్టలు అవతల వాళ్ళకి ఉతక్కకుండా ఇవ్వకూడదు. అంటే మనం వేసుకున్నాము, పొరపాటున ఒకసారైనా వేసుకున్నాక ఆ బట్టల్ని అలాగే ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే మన ఎనర్జీస్ అనేటువంటి మన బట్టల మీద అలాగే ఉండిపోతాయి. అవి ఎప్పుడైతే అది మనం క్లీన్ చేయకుండా అవతల వాళ్ళకి ఇచ్చేస్తామో మన ఎనర్జీస్, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అవతల వాళ్ళకి అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకునేది, మీరు పాతవి అయిపోయింది కదా చాలా మంది నేను చూశాను, ఇంకేముంది అలాగైనా ఇచ్చేసేదే కదా, కాబట్టి ఇంకా వాష్ చేయటం కూడా ఎందుకు, వాషింగ్ మిషన్ రన్ అవ్వాలి, సర్ఫ్ కొంచెం ఖర్చు అవుతుంది, మరి ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా ఇచ్చేద్దాం. అలా ఎప్పుడు ఇవ్వకండి. మీరు ఐరన్ చేసి ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాష్ చేసిన బట్టలు మాత్రమే అవతల వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వలేదు అని అనుకుందాం, అలా ఇవ్వకపోతే మీరు ఎన్నని పోగేసుకుంటారు, ఎక్కడని పెట్టుకుంటారు. అలా పెట్టుకుని కూడా దాన్ని మళ్ళీ మీరు క్లటర్ని ఫామ్ చేసుకుంటారు. మళ్ళీ దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఆల్రెడీ నేను ఒక ఎపిసోడ్స్లో ఇంతకుముందు చాలా లాంగ్ బ్యాక్ ఎపిసోడ్స్లో నేను అదే ఒక క్లయింట్తో నాకు జరిగిన సంభాషణ గురించి నేను అప్పుడు దాంట్లో చెప్తూ అదే చెప్పాను. సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంది, చిన్నది కాదు, ఒక మోస్తరు సైజు ఉంటుంది, బాగానే. దాని నిండా చక్కగా బట్టలు ఉన్నాయి. ఎన్ని బట్టలు అంటే బట్టల కొట్లో కూడా ఉండవు. వాళ్ళు దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్న బట్టలన్నీ దాంట్లో స్టోర్ చేస్తూనే పోతున్నారు. అది బట్టలు, ఆ స్టోర్ రూమ్ అనే పేరు, కానీ ఇక్కడ స్టోర్ రూమ్లో ఉండే వస్తువుల కంటే బట్టలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ బట్టలు ఇవ్వకూడదు కదండి, ఇవ్వకూడదు అన్నారు, అందుకే ఏం చేయాలో తెలియక పేరుస్తున్నాం. ఆ పేర్చటంలో అది ఎలా తయారైందంటే దాన్ని అలా క్లీన్ చేసుకోలేరు, ఆ కవర్స్ మార్చలేరు, దాంట్లో అలా బట్టలు 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 ఒకటి తీస్తే 10 పడేట్టున్నాయి. దానివల్ల మొత్తం నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి మనం అంత కూడా ఎక్కువగా మనం దేనికి ఆస్కారం ఇవ్వకూడదు. మీకు వద్దు అనుకున్న వస్తువుని అవతల వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అనుకునే వస్తువుని ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బట్టల్ని క్లీన్ చేయకుండా ఇస్తున్నారో అది ఖచ్చితంగా మీ శుక్రుడిని, మీ పాజిటివ్ ఎనర్జీని, మీ స్ట్రెంగ్త్స్ని అన్నిటినీ మీరు అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నట్టే. కాబట్టి ఎప్పుడు అది చేయకండి. ఇంకొకటి, కామన్గా బట్టలు ఎక్స్చేంజ్ అనే విషయం వచ్చినప్పుడు చాలా వరకు ఏం జరుగుతుందంటే, ఇది సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిల విషయంలో అక్కల బట్టలు చెల్లెళ్ళ బట్టలు అక్కలు వేసుకుంటుంటారు, తప్పు లేదు వేసుకోవటంలో. కానీ అక్కడ కూడా ఏంటంటే అగైన్ సేమ్ రూల్ ఫాలో అవ్వాలి, వాష్ చేసే ఇవ్వాలి. మన వాళ్ళే కదా, మన బ్లడ్డే కదా, మనదే అయినా ఇప్పుడు వాళ్ళ లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు. మనం భూమి మీదకి వచ్చాక అది ఆ సెపరేషన్ అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి అది వాష్ చేసి క్లీన్గా ఉన్నవైతే తప్ప ఎప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్స్చేంజ్ చేసుకోకండి. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని అంటే మీరు ఖచ్చితంగా అది వాష్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే వేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఎలా ఉంటారు సిస్టర్స్, సరే ఈ డ్రెస్ బాగుంది, లెట్ మీ ఆల్టర్, అది ఆల్టర్ చేసేస్తారు, నెక్స్ట్ వాళ్ళు వేసేసుకుంటారు. వేసుకోవటంలో తప్పు లేదు, కానీ ఏంటంటే తగిన జాగ్రత్త తీసుకుని ఎప్పుడు కూడా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ బట్టలు ఇచ్చేటువంటి విషయాలకు వస్తే ముఖ్యంగా చిన్నపిల్లల బట్టలు చాలా మందికి ఉంటుంది డౌట్. పెద్దవాళ్ళు మాదేముందిలేండి మేము ఇచ్చేస్తాం, చిన్నపిల్లల బట్టలు ఇవ్వచ్చా? చిన్నపిల్లల బట్టలు ఇవ్వటంలో కూడా ఎలాంటి తప్పు లేదు, కానీ అగైన్ వాళ్ళది వాష్ చేసి మాత్రమే ఇవ్వాలి, వాష్ చేయకుండా ఇవ్వకూడదు. అలా అయితే చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి పెద్దవాళ్ళు, అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళ చీరలు తీసుకొచ్చి వాళ్ళకి వేసి పెడతారు. ఎందుకంటే చలవా అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ చలవా అని ఎందుకన్నారు, వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు, ఆ ఎనర్జీ ఇక్కడ మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కరెక్ట్. ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి అందరం. అంటే ఏంటి, వాళ్ళ చలవ అంటే ఏంటది, చలవ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎనర్జీ. మన అమ్మమ్మో తాతమ్మో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ బట్టల్ని తీసుకొచ్చామంటే వాళ్ళకున్నంత హెల్త్, వాళ్ళకున్నంత పాజిటివిటీ మా పిల్లలకు కూడా రావాలి. అలాగే ఉయ్యాళ్ళు కూడా పడుకోపెట్టేటప్పుడు మనము 3వ నెల ఫంక్షన్ చేసినప్పుడు ఎవరింట్లో ఎక్కువ మంది సంతానం ఏ ఉయ్యాల్లో పడుకున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారని చూసి మరి ఉయ్యాలు తీసుకొచ్చి పెడతారు. అది ఎంత పాతదైపోయినా దాన్ని రిపేర్ చేసి దాన్ని అందంగా డెకరేట్ చేసి మరి పెడతారు. ఎందుకు? అది చలవా అని అంటారు. ఎందుకు చలవా అని అంటారంటే అంతమంది దాని మీద
పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అంటే అది నిజంగా అది పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటిది. ఓకే. సో ఇది కూడా అలాగే అన్నమాట. అంటే బట్టలు ఎప్పుడైనా మనం ఇవ్వటంలో తప్పులేదు, కానీ దాన్ని తగిన జాగ్రత్తలు తీసి వాష్ చేసి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ అనేటువంటివి ట్రాన్స్ఫర్ కావు. ఓకే, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు కొత్త డ్రెస్సులు కొనుక్కోవడానికి మనం షోరూమ్కి వెళ్తాం, అదే అక్కడ కదా ఎంత తప్పు. మంది ట్రైల్ వేస్తారో అది మళ్ళీ మనం వేస్తున్నాం. ఓరి నాయనో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రెండ్ ఇప్పుడు అందుకే అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్. కరోనాలో ఏం చెప్పారు, మీరు ఒకసారి వాడాక మళ్ళీ వాడే క్వశ్చనే లేదు అసలు. ఇంటి బయట పైప్తో స్నానం చేసి లోపలికి వచ్చినంత పరిస్థితులు జరిగాయి కరోనా కాలంలో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్రయల్ రూమ్లో అవన్నీ మర్చిపోయి వెళ్ళిపోయి 10 మంది అలా తీసేసేస్తే దాన్ని మంచిగా మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నారు. అయితే ఏంటంటే అది కూడా వాస్తవానికి చాలా తప్పు. ఒక 2 నిమిషాలు అది మనం వాడినా కూడా ఆ ఎనర్జీస్కి ఎక్స్పోజ్ అయినట్టే, అంతే, అది ఖచ్చితంగా ఎక్స్పోజ్ అయినట్టే. దానివల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి, మనం బట్టలు కొనుక్కోకుండా ఉండలేం కదా అని అంటారు. మరి అలాంటప్పుడు ఒకటే, మీరు అలా వెళ్ళి వచ్చినప్పుడు శుభ్రంగా ఇంటికి వచ్చి స్నానం చేసేయండి, అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. మీరు అలా కావాలి అనుకున్నప్పుడు శుభ్రంగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోవటం. వాస్తవానికి అది షాపింగ్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చాక స్నానం చేయటం అనేటువంటిది సర్వదా ఇంపార్టెంట్. అది చేసి తీరాల్సిందే. అది అలా చేసినప్పుడే మనకి ఎలాంటి ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనకి రావు. అది ఇవాళ ఏముంది, ఆఖరికి వచ్చి కరోనా కాలంలో చేసిందంతా అదే. అవును, ప్రతి ఒక్కళ్ళు చేసింది అదే. అదే తిప్పి మళ్ళీ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అంతే. ఓకే. నిజంగా చాలా ఉంటాయి కదండి, ప్రతిదీ కూడా ఎనర్జీస్ తోటే. ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనిషి అనేటువంటి వాడు ఉన్నాడంటే మనిషిలో పుట్టుక చావు రెండు ఎడ్జెస్ ఉంటాయి మనిషికి. ఆ 2 ఎడ్జెస్లో అన్ని సంవత్సరాలు బ్రతికిన మనిషి, అన్ని ఎక్స్పీరియన్సెస్, అన్ని ఎక్స్పోజర్స్, అంత బాధ, అంత సంతోషం తీసుకున్న మనిషికి మరి ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత ఉంటే ఒక మనిషిగా ఫామ్ అవుతాడు. సో అదంటే ఏంటంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి మనిషి, ప్రకృతిలో పంచభూతాలతో తయారైనటువంటి మనిషి మళ్ళీ ఆ ప్రకృతికే వెళ్ళిపోతాడు. అంటే ఈ ఎనర్జీస్ అంతా తిరుగుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ రోజుల్లో చేసే మిస్టేక్ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ప్రత్యామ్నాయం, మీరు అన్నట్టుగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోవాలి మళ్ళీ. ఎస్, చాలా బాగా తెలియజేశారండి. బట్టల విషయంలో, ఎక్స్చేంజ్ విషయంలో ఏదన్నా కూడా వాష్ చేసి ఇవ్వడంలో ఉన్న మంచి ఇంకొకటి ఎందులోనూ ఉండదు. చాలా చక్కగా తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్.